ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసయ్య నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్ల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మరి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ నూతన దినాన్ని చూసే మరి ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై రెండు చేతులెత్తి మరి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్ర ప్రభువా, రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని చూసే మరి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకై, మమ్మల్ని సజీవులకులో చేర్చినందుకై స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం అందరు చెప్దామండి. ఉదయకాల సమయంలో స్తోత్రాలు చెల్లించడం అది ఎంతో మరి దేవునికి మరి ఇష్టమైన యాగం కాబట్టి అందరు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటి కావాల్సిన కృపను దేవుడు దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించినట్లుగా, అలా ఇలాంటి మరి శుభదినాలు మరి వారి జీవితంలో ఇంకా అనేకం జరుపుకున్నట్లుగా ఈ సంవత్సరం అంతా దయాకీటము ధరింపజేసి మంచి ఆరోగ్యం దయచేసి క్షేమమును దయచేటట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు బట్టి, మీటింగ్స్ బట్టి, సెమినార్లు బట్టి మరి ఆ మీటింగ్స్ ద్వారా కేవలము యేసయ్య నామముకే మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవసేవకుల కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన పరిచయలు బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, అలాగే మరి మన దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను బట్టి, దేవుడు చక్కటి జ్ఞానమును దయచేసి నడిపించినట్లుగా, మరి మన దేశం అంతా శాంతి సమాధానం నెమ్మదితో ఉండున్నట్లుగా, ప్రజలందరూ కలిసిమెలిసి ఉన్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి దేవుడు ఈ క్షణమే మరి అదృష్ట హస్తము చాపి మంచి ఆరోగ్యములు స్వస్థతను దేవుడు దయచేయునుగాక. అలాగే సంతానం లేని వారికి సంతానమును, ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను, వివాహం కాక మరి ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఈ రోజే మంచి సంబంధాలు కుదురునట్లుగా, అలాగే మరి సొంత గృహాలేక ఇబ్బంది పడుతున్న వారు, అప్పులతో బాధపడుతున్న వారు, నానా సమస్యలతో ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఆనందమును సంతోషమును అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసే కృప పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి, సహకారం బట్టి, అలాగే సబ్స్క్రైబ్ బిడ్డలందరిని బట్టి, అలాగే దినదాసుల కుటుంబాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పరిచయ నిమిత్తం ద్వారములు తెరబడినట్లుగా, అలాగే పరిచయ అవసరాలన్నీ క్రీస్తు యేసు మహిమ చొప్పున ప్రతి అవసరం తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. మరి దేవుడు ఈ యొక్క డైలీ బ్రెడ్కి అంత ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ సందేశాలను, షార్ట్ మెసేజ్లు మనం విందాం. మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము. ఎన్నో వర్స్ అంటే 3వ వర్స్ చదువుతాను చూడండి. 9వ అధ్యాయము 3వ వర్స్. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చాలండి, అత్యానంద భరితులై చాలండి. వారు తూర్పు దేశపు జ్ఞానులు ఇదివరకే నక్షత్రాన్ని చూచారు. వారికి తెలిసింది నక్షత్రము ఉదయించింది అని తెలిసింది ఎక్కడ? 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఆ నక్షత్రము చూచి మరి హేరోదు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చామని అక్కడ మరి ఆ యొక్క రాజుతో, హేరోదుతో వారు చెప్తారండి. అదే నక్షత్రము ఇక్కడ మరలా కనబడుతుంది. కనబడి ఏం చేసింది ఆ నక్షత్రం అని అంటే, శిశువు ఉన్నటువంటి చోటు అంటే ప్రభు పుట్టినటువంటి చోటుకి ఆ నక్షత్రము నడిపించింది. ఆ నక్షత్రమును చూచి వారు అత్యానంద భరితులు అయ్యారంట. ఎలా అయ్యారండి? ఆ నక్షత్రం చూచి ఎందుకు ఆనందించారు, ఎందుకు సంతోషించారు ఆ నక్షత్రం చూచి అని అంటే, ఆ నక్షత్రము వారికి దారి చూపించింది. చాలా మంది క్రిస్మస్ మాసంలో మరి క్రైస్తవులందరిపై ఇంటి పైన నక్షత్రాలు పెట్టుకుంటూ ఉంటారు కదండి, మంచిదే. అయితే నక్షత్రం ఎందుకు పెట్టుకుంటారు, నక్షత్రం యొక్క చరిత్ర కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ నక్షత్రం మరి కొన్ని పాత్రలు ఉన్నాయండి. క్రిస్మస్ మరి ఈ మాసంలో, ఈ క్రిస్మస్ సందేశంలో మరి చాలా పాత్రలు ఉన్నాయి కదా. మరి ఒక్కొక్క పాత్ర గురించి మనము ఈ మాసం అంతా మనం ధ్యానించుకుందాం. ఈ రోజు ఒక పాత్ర ఏంటంటే నక్షత్రము అనే పాత్ర. ఈ నక్షత్రము మనకు ఏం నేర్పిస్తుంది? ఈ నక్షత్రం ద్వారా ఈ క్రిస్మస్ లో మనం ఏం నేర్చుకోవాలని అంటే, చూడండి, ఈ నక్షత్రము ద్వారా మరి నక్షత్రము చూచినప్పుడు వారు అత్యానంద భరితులు అయ్యారంట. చూడండి, ఎందుకు అత్యానంద భరితులు అయ్యారంటే ఇందాక చెప్పాను కదండి, వారు మరి ఎక్కడ పుట్టారో తెలీదు, మరి ప్రాంతం బెత్లెహేమ్ అని తెలుసు అని, కానీ ఎక్కడ ఏ ఇంట్లో పుట్టారో తెలియదు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాంతం కాబట్టి, మరి చాలా ఇళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏంటని తెలియలేదు. కాబట్టి ఈ యొక్క నక్షత్రమే వారికి దారి చూపించింది. ప్రేమ దేవుని బిడ్డలారా, నక్షత్రం అనగానేంటి అనంది, అది నక్షత్రం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది కదా. చూడండి, వెలుగులో నడిచేవారు దేవుని సంబంధులు, చీకట్లో నడిచేవారు అపవాది సంబంధులు. అయితే వెలుగులు నడిచే వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, నేను లోకానికి వెలుగును అని మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మరి చెప్పబడింది. అలాగే అయితే ఎలాగైతే నక్షత్రం వెలుగునిచ్చిందో, ఆ వెలుగులో మరి జ్ఞానులు ఎలాగ నడిపించిందో మనం కూడా అనేకులకు వెలుగునివ్వాలి. ఒక వాక్యం మన దానియేలు మనకు అందరికి తెలుసండి. దానియేలులో 12వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉంది చూడండి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారంట. ఈ నక్షత్రం ఎలాగైతే దారి చూపించిందో మనం కూడా అనేకులను కూడా నీతి మార్గం వైపు నడిపించాలి. ఏంటి నీతి మార్గం వైపు అంటే, యేసయ్య వైపు, మందిరం వైపు నడిపించినట్లయితే మనం కూడా ఆ నక్షత్రం లాగా జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తామండి. చూడండి, మరి నక్షత్రం ఎంత చక్కగా నడిపించింది కదండి. మనం కూడా అనేకులను నడిపించే వారిగా ఉండాలి, మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. నక్షత్రము దీవెనకరంగా ఉందని తన యొక్క వంతు, మరి ఏదైతే మరి దేవుడు నియమించాడో దానికి ఆ నక్షత్రము మరి
సహకరించిందండి. ఎంత చక్కగా సహకరించిందండి. మనం కూడా దేవుని పరిచర్యలో సహకరించాలి. మనల్ని బట్టి అందరూ ఆనందించాలి. సేవకుడు ఆనందించాలి. అలాగే ముఖ్యంగా దేవుడు ఆనందించాలి మనల్ని బట్టి. ఈ నక్షత్రాన్ని బట్టి మరి జ్ఞానులు ఆనందించినట్టుగా మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి, సేవకుడు సంతోషించాలి, మన కుటుంబంలో వారు సంతోషించాలి. అలాగే మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మనల్ని బట్టి సంతోషించాలి. అటు రీతిగా మనము నక్షత్రాల వల్ల ఈ లోకంలో ప్రజ్వలిల్లాలి, వెలగాలి, వెలుగుగా మరి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈ క్రిస్మస్ దినాలు ప్రభువా, ఈ యొక్క డైలీ బ్రెడ్లో మాకు నాయన ప్రతిరోజు ఒక్కొక్క విషయాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు తండ్రి. ఈరోజు మరి నక్షత్రమును గురించి కొన్ని విషయాలు మాకు తెలియచేస్తారు ప్రభువా. నక్షత్రం ఎలాగైతే జ్ఞానులకు మరి దారి చూపించి వారికి ఆనందం కలిగించిందో, మేము కూడా అనేకులకు మరి నీ వైపు నడిపించే నక్షత్రాలుగా, జ్యోతులుగా ఈ లోకంలో ప్రకాశించినట్లుగా, మంచి సాక్ష్యం కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డలందరినీ పేరు పేరున దీవించి నక్షత్రాల వాళ్ళే ప్రజ్వలినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమున మీకును పరిశుద్ధులందరికను ప్రభు రాకడ వరకు తోడయుండును గాక. ఆమేన్.